వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రీ-ఎంట్రీపై సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ టీంలో మాత్రమే కొనసాగుతున్న అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కు పూర్తిగా దూరమయ్యాడు. అతను చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా తరపున బ్లూ జెర్సీలో బరిలోకి దిగాడు. టీ20లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు దూరంగా ఉన్న అశ్విన్ టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనపరిచాడు. దిండిగల్ జట్టుకు సారథ్యం వహించిన అతను టైటిల్ కూడా అందించాడు. ఈ టోర్నీలో అశ్విన్ 3 హాఫ్ సెంచరీలతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. 9 మ్యాచ్ల్లో 252 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అశ్విన్ భారత పరిమిత ఓవర్ల సిరీస్లకు ఎంపికవుతాడనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ కు తగిన గుర్తింపు రాలేదన్నాడు. అంతేకాకుండా విదేశీ పర్యటనలో అశ్విన్ కు అనుభవం ఉన్న నేపథ్యంలో అతన్ని మళ్లీ పరిమిత ఓవర్ల సిరీస్లకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అశ్విన్ ఎంపిక చేయవచ్చు. మరోవైపు జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే జడేజా జట్టుకు దూరం అవ్వగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్లు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అసాధారణ ప్రదర్శన కనబరిచారు. ఈ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు అశ్విన్ ఈ ఏడాది సెప్టెంబర్ 17న 38వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఈ పరిస్థితుల్లో అతను రీ-ఎంట్రీ ఇవ్వడం కష్టమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.